గుంటూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కాలువలకు గండ్లు పడటంతో కర్షకులకు కడగండ్లు మిగిలాయి. పెట్టిన పెట్టుబడి అంతా వరద పాలైందని అన్నదాతలు ఆవేదనగా చెబుతున్నారు. కాలువ గట్లను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలు వరదల వల్ల జరిగిన పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలతో పాటుగా సాగునీటి కాలువలు కూడా పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కాలువలకు గండ్లు కూడా పడుతున్నాయి. మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా నంబూరు సమీపంలో ఉన్నటువంటి పాత కాలువ వద్ద ఉన్నాము. ఇక్కడ భారీ వర్షాలకు వరద రావడంతో మొత్తం నీరంతా కూడా పొంగిపొర్లినటువంటి పరిస్థితి. గట్లపైకి కూడా వచ్చి కొన్ని చోట్ల గండ్లు కూడా పడ్డాయి. ఈ కారణంగా వందలాది ఎకరాల్లో పంట చేలు మునిగిపోయాయి. 2 రోజుల నుంచి కూడా నీళ్ళలోనే ఈ పంట పొలాలు ఉన్నటువంటి పరిస్థితి. మరొక 2-3 రోజుల పాటు ఈ నీరంతా కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ పంట బతికేటువంటి అవకాశం లేదని చెప్పేసి రైతులు ఆవేదనగా చెబుతున్నారు. ఈ కాలువల బలోపేతానికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ఈ కాలువల్లో గుర్రపుటెక్క కూడా తొలగించిన పరిస్థితి. కాలువల గట్టు బలోపేతం చేసినటువంటి పనులు కూడా ఏమాత్రం కూడా చేపట్టలేదు. మా పొలం పోయింది, మేమేం చేసేది లేదు. నేను 5 ఎకరాలు ఎత్తున్నాండి, 5 ఎకరాలు పోయింది. ఇంత ఎత్తున్నాను, బెత్తి ఎత్తున్నాను, వారం అంటే ఇంకా నీళ్ళు. మాది కాలువ కట్టమ్మటం ఉందండి. కాలువ 2 ఏళ్ల నుంచి పోడికి తీసి ఇట్లా 7 ముందు కొట్టి పోతున్నారు. కాలువ వదిలి నాది కాలువ కట్టమంటే 2 ఎకరాలు ఉంటే పోయింది. మునుపు 10 ఏళ్ళు పెట్టాం, మొన్న 10 ఏళ్ళు పెట్టా, పోయింది. ఇంతకే ఎకరానికి 15,000 రూపాయలు నష్టం అండి. ముందు కట్టలు పోయి 2 మూట ఎదబెట్టేసాం. ఇప్పటికి మొన్న 15 రోజుల నాడు వాళ్ళకే మళ్ళీ మునిగి కొంత పొలం పెట్టేసాం. 2సారి కాలంలో సరి చేశారండి, మనం బాగానే చేశారు. కాకపోతే ఫ్లోటింగ్ వరదకే ఒక మళ్ళీ వీకొండ కడలా ఇది అయిపోతున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన కొద్ది కట్టలో ఈ మురుగులు ఆకు ముందు కొడతాం, కింద కొడతాం ఇవి చేశారు. నష్టపరిహారం అనిద్ది 10 ఏళ్ళు ఇస్తాననిద్ది. ఇప్పుడు లోన ఒక్కొక్కరు 50 బస్తాలు ఉన్నాయి. మునిగిపోయి అవన్నీ లోన ముందు బస్తాలు వేసి ఉన్నాయి. ఈ వానాకాలం పోవని ముందు బస్తాలు చాలా వేసాం. అవి మునిగిపోయి అవి పోని. ఈ పడినటువంటి గండ్లు పుచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు కొన్ని చోట్ల చేపట్టారు. మనం చూస్తూ ఉన్నాము. జేసీబీలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ గండ్లు పడినటువంటి ప్రాంతాలను కూడా పూడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ పనులు పూర్తయితే కానీ కొంత నీరు సజావుగా ముందుకెళ్ళి పంట పొలాలు ముంచెత్తకుండా నేరుగా వెళ్ళి డ్రైన్లు ఆ ద్వారా సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పనులని పూర్తయిన తర్వాత ఆ పంట పొలాల్లో నీరు పక్కకు పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే వరి పంట బతుకుతుందా లేదా అనే విషయంలో ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అప్పుడే తాము దీన్ని పరిరక్షించుకోవాలా లేకపోతే మళ్ళా పొలమంతా దున్నేసి 2వ పంటకు వెళ్ళాలా అనే అంశం పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు. ఇట్లా వరద వచ్చింది, ఆ కొత్త కాలువ దిగిపోయింది, పాత కాలువ దిగిపోయింది. మొత్తం ఈ మురుకట్టలు పట్టుకొని మొత్తం డ్రైనేజీ ఆగిపోయింది. మరి వేలు నట్టం ఎవరిస్తారు? ఏదో ఇచ్చాడు అనుకో, 4,000 3,000 ఇస్తాడు. 4,000 3,000 రైతుకు ఏమి ఉపయోగపడవు కదా. ఇప్పుడు లక్షల్లో పోయినాటికి 4,000 3,000 ఇచ్చిన సుఖమేముంది? రైతులకు ఇబ్బంది ఏముందండి, పొలం మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం కుళ్ళిపోయింది, ఇక ఉండదు. కాలువలు తగ్గడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కాలువ కట్టలు రిపేర్ లేక కాలువలు తెగిపోయి ఆ నీళ్ళంతా పొలం మీదకి వచ్చి పొలం అంతా మునిగిపోయింది. పొలం మీద అంతా 3 వంతుల మంది ముందు కట్టలు చేలో చేర్చుకుని ఉంచారు, మొత్తం అయిపోయినాయి. గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటేనే. ఒక రైతుకు వచ్చి 1,50,000 2 లక్షల రూపాయలు ఎరువు కట్ల దెబ్బల మీద ఇస్తారు. అవి దెబ్బలు అవన్నీ మునిగిపోయినాయి. విత్తనాలు ట్రాక్టర్కు కలుపు మందులు కొట్టాము. కలుపు మందు కొట్టేసి ఎకరానికి వచ్చి 2,000, ఎకరానికి 10,000 పైన లాస్ రైతాంగానికి. ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మళ్ళా విత్తనాలు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించిన పెట్టుబడికి సంబంధించినటువంటి సాయం చేస్తే మళ్ళీ తాము పంట వేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మరియు వరి సాగుకు అవకాశాలు ఉన్నాయా లేదా అని శాస్త్రవేత్తలు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేకపోతే వరి సాగు కుదరకపోతే కనుక వేరే మెట్ట పంటలకైనా వేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.